చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బట్ మరి ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఉన్నారా ఇప్పుడు ఆమెతో, లేకపోతే వాళ్ళు విడిపోయారంటండి. వాళ్ళు విడిపోయి ఇప్పుడు ఆవిడ వేరే పెళ్లి చేసుకున్నారంట మళ్ళీ IPS. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంది మరి? ఇంకా తెలీదండి నాకు. టచ్ మళ్ళీ వేరే అదే ఫేస్బుక్ చూస్తూ ఉంటాడు వేరే క్యాండిడేట్ కోసం. ఆ పని మీదే ఉంటాడు. ఓకే, ఇప్పుడు 9 అయిపోయినాయి. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఇదంతా 9 అయిపోయింది. 9 సంవత్సరాల క్రితం పెద్ద సంచలనం మీ న్యూస్ చెప్పాలంటే. సో నన్ను చంపడానికి సిద్ధమైపోయారు, నాకు తండ్రి లేరు తల్లి లేరు, ఉన్న ఒక బ్రదర్ కూడా చనిపోయారు, ఉంది ఒకే ఒక అక్క, ఆమె కూడా టచ్ లో లేరు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, నన్ను ఏ టైం అయినా కానీ వాళ్ళు మర్డర్ చేయొచ్చు అని కూడా మీరు అప్పుడు మీడియాకి ఎక్కారు, నాకు గుర్తుంది. సో తీసుకెళ్లారు కూడా నన్ను, ఇలా జరుగుతుందే కాదు తీసుకెళ్లారు కూడా నన్ను చంపడానికి. ఓకే, సఫారీ ఇచ్చిన వల్ల నేను సినిమా స్టైల్లో తప్పించుకొని వచ్చాను. ఎట్లా? వాళ్ళు నాతో మాట్లాడిన తర్వాత ఆవిడ కూడా వచ్చారు. ఆవిడ కూడా వచ్చి మాట్లాడి, ఇప్పుడు మీ అబ్బాయికి నేను తల్లి అయితే మీ అబ్బాయి గట్టెక్కుతాడు, లేకపోతే నీ దగ్గర ఏమీ లేదు, ఏం చేస్తావు అని. నాకు కోపం వచ్చి నేను కూడా తిట్టేశా బాగా. తిట్టిన తర్వాత అతను ఎవరైతే నన్ను ఎత్తుకెళ్ళారో అతను అన్నాడు, గన్ అట్లా ముందేసి, పిల్లల్ని బజార్న వేస్తున్నారు మీరు, మీకు కొంచెమన్నా బుద్ధి ఉంది? ఎవరయ్యా పిల్లల్ని బజార్న వేస్తుంది? పిల్లాడి కోసం నేను మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్ళలేదు, ఎందుకంటే పొడుస్తారు మాటలతో, లేదా ఒకటి రాయేస్తాడు, ఇప్పుడు ఎట్లా కష్టంలో ఉంది కదా పడకపోతుందా అని. అలాంటివన్నీ తప్పించుకొని నా బిడ్డకే న్యాయం చేయాలని నా బిడ్డ చేయి పట్టుకొని నేను తిరుగుతున్నా. వాడి కడుపు నిండటానికి నేను కడుపు కాల్చుకొని ఉంటున్నా. ఐ ఫీల్ వెరీ గ్రేట్. మా అబ్బాయి కోసం నేను చేస్తున్నా అంటే నా కళ్ళల్లో ఆనందం ఉంది. నా కొడుకు న్యాయం చేస్తున్నాను అన్న తృప్తి ఉంది. ఎవరు చేస్తున్నారు అన్యాయం? ఆమె చేస్తుంది అన్యాయం. 29 ఏళ్ల కొడుకు హ్యాంగ్ చేసుకుంటుంటే దింపలేకపోయింది ఆవిడ తల్లే. ఆవిడ నా కొడుకు తల్లి అవుతుందా? ఎట్లా అవుతుంది నా కొడుకు తల్లి? నేను చెప్తేనే నమ్మాలి వాడైన తండ్రి అని, లేకపోతే నమ్మలేడు కదా. అనుకోపో, ఏమనుకుంటావు? ఆడదాని మీదగా అన్నాడుగా అక్కడికి, నాకు ఇంకొక పెళ్ళయింది అని ఒక మీడియాలో చెప్పాడు, నాకు ఇంకొక పెళ్ళయింది. నేను అన్నా, ఫోన్లో వీడు ఎట్లా లేడు, వాడినన్నా రమ్మనండి, అప్పులు కట్టుకుంటాడు, నాకు జరుగుబాటు కూడా లేదు కదా, కనీసం మమ్మల్ని అయినా చూస్తాడు. మీడియా ఆయనైతే కెమెరా కింద పెట్టేసి నవ్వుతున్నాడు, పాప నువ్వు మారవా అని. ఎందుకు మారాలి? ఉంటే మారాలి, అంతే కదా. ఇప్పుడు ఒకటి లేడంటే ఇంకోటి వస్తే మంచిదే కదా, జరిగిపోతుంది. మీకు ఇంకొకటితో పెళ్ళయిందని ఏడన్నా ఏడి మరి అన్నా పెళ్ళైన అన్నేడి? ఇప్పుడు నువ్వు లేవుగా, వచ్చేస్తా పరిగెత్తి రావాలి కదా, ఒకతే ఉందని. రాలేదే. మగాడి చేసే ఒకే ఒక పని అండి, ఒక నిందంటూ వాడి నిజస్వరూపం బయటికి వచ్చింది అంటే ఇంకా నిందేసే తప్పించుకోవాలి. ఎలా తప్పించుకుంటాడు? లేకపోతే నిందలేంది బొందిపోదు, వేయాలి కాబట్టి వేసాడు నా మీద. నేను ఒకటే అన్నా, రమ్మనండి పోనీ, ఇప్పుడు ఇతను లేడు కదా, ఫ్రీ వేకెన్సీ ఉంది, రమ్మనండి, నాకు ఇష్టమైతే యాక్సెప్ట్ చేస్తా కదా. ఎవడోడు రాలేదే. ఎన్ని రోజుల నుంచి నా కష్టాన్ని నమ్ముకొని, ఆ కష్టంలో నేను మా అబ్బాయికి ఫీజు కట్టేటప్పుడు అండి ప్రతిసారి నేను ఏడ్చేదాన్ని. మా కర్మకు తగ్గట్టు 10వ క్లాస్లో బాబుకు ఒక ప్రాబ్లం వచ్చింది, స్కూల్ వాళ్ళది ప్రాబ్లం, కానీ మా అబ్బాయి ఉన్నాడు దాంట్లో. మళ్ళీ 12th వచ్చేసరికి ఇంటర్ సెకండ్ ఇయర్లో కాలేజ్ ఫీజు అంతా కట్టించుకొని క్లోజ్ చేసి పారిపోయారు. 20 రోజులు ఉన్నాయి ఎగ్జామ్స్. అప్పుడు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి తల్లిదండ్రులందరినీ ఏకం చేసి రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసి అంత చేసి వాళ్ళకి నేను ఫీజు కట్టించారు అని చెప్పి ఆర్డర్ తెచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేయించాను. ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ వస్తున్నాను. మా బాబు కోసం ఏమేం చేయలేదు, అన్నీ చేశా. చెడ్డ పనులు కాదు, అన్నీ మంచి. కానీ అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు మరి? ఎక్కడి నుంచి? చంపడానికి తీసుకెళ్లారు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఆ గన్ తీసుకొని ఇలా ఆడతారు కదా, అట్లా ఆడుతుందన్నమాట, హీరోలాగా ఆడుతూ మాట్లాడుతుంటే ఆయన రెచ్చగొడుతున్నాడు. వాళ్ళ చేతిలో ఉంది, ఇంకా నేను వస్తాననే ఆలోచనే లేదు. ఇట్స్ గాన్, అయిపోయింది. మా అబ్బాయికి వెళ్తూ ఒకటే మాట చెప్పాను, సో అధికారం ఉంది, చంపేస్తారు, కేసు కూడా క్లోజ్ చేస్తారు, అంతే. డెఫినెట్గా జనం అనుకుంటారు, కానీ ఎవరు నిలదీస్తారండి? ఇప్పుడు మన కళ్ళ ముందే ఎన్నో జరుగుతున్నాయి, ఇది దేనికి న్యాయం జరుగుతుంది? సో అక్కడ అందరికీ సినిమాలో చెప్తారు చూడండి, బయట అంతా ప్రెస్ ఉన్నారు, లైట్లు ఆపుకొని ఉన్నారు, దగ్గర 30 వెహికల్స్ ఉన్నాయి, అందరికీ తెలుసు మీరు నన్ను తీసుకొచ్చినట్టు, మీరే తెచ్చారని కూడా తెలుసు, నేను కూడా చెప్పేశాను అని చెప్పా. అంతే, నా సామిరంగా ఎక్కడోళ్ళు అక్కడ పరిగెత్తారు. వాళ్ళు పరిగెడుతుంటే మెల్లగా నేను నడుచుకుంటూ వచ్చేసా బయట. కూడా పరిగెత్తింది, ఎవరికి వాళ్ళు పరిగెత్తి వాళ్ళ కార్లు ఎక్కి పారిపోయారు. ఒక కారు లేదు, ఏం లేదు, ఒకటే కారు ఉంది. అది నేను బయటకు వెళ్ళి 5 నిమిషాలకు వచ్చింది, ప్రెస్ వాళ్ళదే వచ్చి వాళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్ వదిలేరు.
ఓకే. అలా పిలిస్తే వెళ్ళిపోతావా అమ్మా, నీకేమైనా మైండ్ ఉందా అన్నారు. నేను పిలిస్తే రాలేదండి, ఎత్తుకొస్తే వచ్చాను. ఎక్కడి నుంచి కిడ్నాప్ చేసుకుని ఇక్కడ తీసుకుపోయారు? మధురానగర్ లో హెరిటేజ్ పక్కనే మా ఇల్లు, రోడ్డు మీదే ఉంటుంది. ఆ కిందకు వచ్చి ఏదో కొనుక్కుందామని వెళ్తున్నాను, కొని వస్తున్నాను. కింద బాబు పైన ఉన్నాడు. కిందకు వచ్చేసరికి మాస్క్లు వేసుకున్నారు. ఈ మధ్య అందరికీ అలవాటు అయిపోయింది కదా మాస్క్ వేసుకోవటం, ఒట్టి కళ్ళు కనిపించేలాగా ముస్లిమ్స్ వేసుకున్నట్టు వేసుకుంటారు కదా, అలా వేసుకొని వచ్చారు 6 మంది. కారెక్కు ముందు లేకపోతే ఇక్కడే పొడి చేస్తామన్నారు. నేను ఇలా చూసి, మనకు నోరు ఎక్కువ కదా, ఆరుద్దామనే సరే నువ్వు అరిచినా పక్కకు చూసినా వేసేస్తావు నిన్నారు. దాంట్లో ఒక అతను లీడ్ ఇండియా వల్ల హెల్ప్ తీసుకున్నాడు నా దగ్గర. షాపూర్ వెళ్ళారంటే నన్ను ఎవరు పూజిత అన్నారు, పూజా దీది అంటారు లీడ్ ఇండియాలో. కాళ్ళ కింద పడి దండం పెడతారు నాకు. వెళ్ళే ఆర్టీసీ బస్సులు ఆపేసి వచ్చి నా కాళ్ళకి దండం పెడతారు. అలాంటి పేరు ఉంది నాకు అక్కడ. మన వివేకానంద ఉన్నారు కదా ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీలో, నేను ఆ స్కూల్స్కి చేశా. అయితే ఒకతను ఆగండి అని లీడ్ ఇండియా దీది అన్నాడు. అంటే మేము గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పం, లీడ్ ఇండియా అంటాం. నేను లీడ్ ఇండియా అన్నా. వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి ఏదో మాట్లాడొచ్చాడు. దీది మీకు శత్రువులు ఉన్నారా? నాకు శత్రువులు ఎవరు ఉంటారయ్యా, నాకు ఎవరు లేరు. ఏమి అని. ఏం లేదు, మిమ్మల్ని ఎత్తుకురమ్మన్నారు, మీరు రాకపోతే చంపేయమన్నారు. అవునా, నేను నీకు ఎలా తెలుసు? మా పాపకు కిడ్నీ ఫెయిల్ అయింది, గవర్నమెంట్కి ఫైల్ పంపించారు, మీరు హాస్పిటల్లో హెల్ప్ అయింది, అందువల్ల చెప్తున్నాను. మా పాప షాపూర్ నగర్లో చదువుతుంది. ఒక్క నిమిషం, నేను ఒక ఫోన్ చేస్తానని మా బాబుకి ఫోన్ చేసి, తెల్లారి 4:30 లోపల నేను రాకపోతే రేపు మార్నింగ్ మనకు కోర్టు ఉంది, ఫైల్ అంతా అక్కడే ఉంది, ఆ ఫైల్ తీసుకొని నువ్వు వెళ్ళాలి, లాయర్ అంకుల్ దగ్గరికి తీసుకొని నువ్వు వెళ్ళాలి, ఓకేనా అంటే, వై ఆర్ యూ టెల్లింగ్ మీ అన్న, యూ హ్యావ్ టు లిసన్, దిస్ ఇస్ ద టైం. ఏది క్వశ్చన్ చేయకూడదు. మమ్మీ రాలేదే, మమ్మీ ఎప్పుడు వస్తుంది, మమ్మీ ఎందుకు రాదు, ఎందుకు ఇంకా రాలేదు, 1 రోజు 2 రోజులు 1 నెల మమ్మీ రాదు, అయినా నువ్వే పోరాడాలి, ఇది మాత్రం క్లియర్ అంటే, ఓకే మమ్మీ అన్నాడు. ఓకే పడుకో ఇంకా అని చెప్పేసి వెళ్ళిపోయి, పదండి వెళ్దాం. అలా వెళ్ళాను. సో బాబుని కూడా అలానే ట్రైన్ చేసుకుంటూ పెంచారు మీరు. తిరిగి వస్తానని చెప్పి ఎప్పుడు పెంచలే. నేను రాకపోయినా నువ్వే. మా అబ్బాయికి ఎప్పుడు చెప్తా, మమ్మీ ఇది భలే బాగుంటుంది తెచ్చుకుందాం అంటాడు. ప్రాజెక్ట్ చేయండి, నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసి ఇవ్వు, నాకే అమ్ము, 1000 రూపాయలు కొంటా, నేను కంపెనీకి 10,000కి అమ్ముతా, దాంట్లోంచి 1000 రూపాయలు నీకు ఇస్తా, 9,000 నాదే. ఎందుకు నాకే 10,000 ఇవ్వచ్చు కదా, ఇవ్వనట్లా నువ్వు అలా మెప్పించేలాగా నువ్వు చెయ్యి, 50,000 ఇప్పిస్తా, అట్లా ప్రాజెక్ట్స్ చేసే కొనుక్కుంటా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.